మీరు చమకుల్లో రామారావు గారు చలపతిరావు గారి గురించి ఒకటి రాశారు. అవునండి. అదొకటి కమెడియన్ గురించి ఇది రాసినట్టున్నారు కదా? అవునవునవును. ఏంటి చెప్పండి మనకి. దానవీర సూరకర్ణ షూటింగ్ సంబంధించిందండి. ఆ సినిమా సంబంధించింది ఇది కంటెంట్. కంటెంట్ అది. ఓకే. ఒకసారి రామారావు గారు షూటింగ్లో ఉంటుండగా చలపతిరావు గారు వచ్చాడు. వేరే సినిమా షూటింగ్ వచ్చాడు. వచ్చి ఆ రోజు ఎన్టీ రామారావు గారు చాలా హుషారుగా, చాలా నవ్వుతూ, చాలా కలివిడిగా అందరితో మాట్లాడుతూ ఉన్నారు. మంచి మూడ్లో ఉన్నారు. చలపతిరావు వెళ్ళి అన్నగారు నమస్కారం అన్నాడు. నమస్కారం అంటే ఏమండి బాగున్నారా, ఏమిటి విశేషాలు అని అడిగారు రామారావు గారు. అనేసరికి కాస్త చలపతిరావు రోజు ఆయన ఇంటికి వెళ్ళి 4-5 గంటలకు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడతాడు. రోజు అటెండ్ అవుతాడు ఆయన. బాగా చనువు, చలపతిరావు మీద చాలా ప్రేమగా వేషాలు కూడా రికమెండ్ చేస్తాడు. సో రామారావు గారితో కాస్త సన్నిహిత సంబంధం ఉంది. రామారావు గారు కూడా చాలా హ్యాపీగా, చాలా జోవియల్గా ఉన్నారు. ఏమిటండి విశేషాలు అని అడిగారు కదా. సార్ ఒక విశేషం మీతో చెప్పాలండి. చెప్పండి బ్రదర్, ఏమిటది అని అన్నారు. తెలుగు ఇండస్ట్రీకి మహానటులు ఇద్దరండి అన్నాడు. ఆహా, వెరీ గుడ్, ఎవరండి వారు అని అన్నాడు. అంటే 1 మీరు 2 నేను అన్నాడు ఈయన. అంటే ఇద్దరు మహానటులు అంటే రామారావు గారి పేరు చెప్పి నాగేశ్వరరావు గారి పేరు చెప్తారేమో అనుకుని ఉంటారు రామారావు గారు. ఏమన్నాడు, 2 మహానటులు, 1 మీరు, నేను 2 నేను అని అన్నాడు. ఏమండి మీరు ఎలాగ మహానటులు అని అన్నారు. అని అంటే అప్పుడు చలపతిరావు, సార్ మీరు దానవీర సూరకర్ణలో 3 క్యారెక్టర్స్ వేశారు, నేను దానవీర సూరకర్ణలో 5 క్యారెక్టర్లు వేశాను, కాబట్టి నేను కూడా మహానటుడే అని అన్నాడు. అంటే దానవీర సూరకర్ణలో భటుడు, సేనాని, ఈ విధంగా ఒక 5 క్యారెక్టర్స్ చలపతిరావు గారు వేశాడు. సో రామారావు గారు మంచి జోయల్ మూడ్లో ఉన్నాడని ఈయన గమ్మత్తుగా అనిపిస్తే సెట్లో ఆయనతో పాటు అందరూ గలగల నవ్వారు. తర్వాత పొట్టి ప్రసాద్ అని ఒక కమెడీ ఉన్నాడండి. అతను కొంచెం రేలంగ రిజంబ్లెన్సెస్ ఉంటాయి ఆయనకి. ఒకసారి నాగేశ్వరరావు గారి షూటింగ్లో ఉన్నాడు. నాగేశ్వరరావు గారి షూటింగ్లో ఉంటే పొట్టి ప్రసాద్ మంచి జోకులు వేసేవాడు గమ్మత్తుగా. ఒకసారి నాకు కనిపించి నమస్కారం అండి అన్నాడు. అని అంటే నమస్కారం అండి అన్నా. ఏమైనా సినిమా చేస్తున్నారా అని అన్నాడు. ఏం సినిమా లేదండి, ఖాళీగా ఉన్నాను అన్నా. అనేసరికి ఏమన్నాడు తెలుసా, నా నమస్కారం నాకు ఇచ్చేయండి అన్నాడు. అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమా చేస్తే ఏదైనా సినిమా రికమెండ్ చేస్తారు, సినిమాకి చెప్తారు అనే ఉద్దేశం అంటే ఆ విధంగా అతను తమాషా అనమాట. తర్వాత నాగేశ్వరరావు గారి షూటింగ్ ఉంటే ఒకసారి నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళిపోయి చేతులు కట్టుకొని, సార్ ఇదేం బాగలేదు సార్ అని అన్నాడు. ఏం బాగలేదు అన్నాడు. ఏంటండి నా వేషాలన్నిటికీ మీరు అడ్డం వచ్చేస్తున్నారు అని అన్నాడు. అదేంటి నాగేశ్వరరావు గారు అడ్డం రావడం అంటే? అదేంటయ్యా అని అన్నాడు. అవునండి, అప్పుడు తాగుబోతు వేషం దేవదాసులో వేద్దామంటే మీరు అడ్డం వచ్చారు, విప్రనారాయణ పిలకేసుకొని గుండు వేషం వేద్దామంటే మళ్ళీ దీనికి అడ్డం వచ్చారు. సో భక్త జయదేవులో కనీసం జయదేవుడు పాత్ర వేసుకుందామంటే అక్కడ అడ్డం వచ్చారు. ప్రతి దానికి అడ్డం వచ్చేస్తున్నారండి మీరు, నా వేషాలన్నీ ఎగరేసిపోతున్నారండి అది అని అంటే నాగేశ్వరరావు గారు నవ్వుకున్నారు. అంటే చనువు అయి ఉంటుంది వాళ్ళ మధ్య చనువు. అప్పట్లో హీరోలు కూడా చిన్న చిన్న వాళ్ళతో చాలా సరదాగా, చాలా జోవియల్గా సెట్లో అందరూ ఒకే చోట ఉండేవాళ్ళు కదండి. సో కలివిడిగా కొంత లైవ్లీ అట్మాస్ఫియర్, ఒక కుటుంబంలో మెంబర్స్ లాగా అందరూ కలిసి హ్యాపీగా షూటింగ్ పండగలాగా చేసుకునే పరిస్థితి అక్కడ. అదే విషయం. థ్యాంక్ యూ.